మనకి నిన్న ఇండియా వర్సెస్ యూఎస్ఏ T20 వరల్డ్ కప్లో మన ఫస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో మరి దీంట్లో అసలు ఎండ్ రిజల్ట్ ఏమైంది భయ్య అనేది కనుక ఒకసారి చూస్తే, ఫస్ట్ బ్యాటింగ్ చేసి మన టీమిండియా ఏకంగా 161 రన్స్ చేసింది. సో మరి దాని తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి యూఎస్ఏ పరిస్థితి చూస్తే, వాళ్ళు కేవలం 131 రన్స్ మాత్రమే చేసి 29 రన్స్ తేడాతో మన టీమిండియా మీద ఓటమి అవటం జరిగింది. అయితే మరి దీనికంటే ముందు మన బ్యాటింగ్లో చూసుకుంటే ఎవరు కూడా ఊహించుండ్రు, అరే మన బ్యాటింగ్ ఇంత స్ట్రగుల్ అయ్యిద్ది అని చెప్పేసి. ఎందుకంటే పవర్ ప్లేలోనే ఏకంగా 4 వికెట్లు కోల్పోయాం. సో దాని తర్వాత 77 రన్స్కి వచ్చేసరికి ఏకంగా 6 వికెట్స్ కోల్పోయాం. సో మరి దాని తర్వాత చూస్తే మనకి సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేయడం వల్ల మనం కనీసం 161 అన్న చేయగలిగాం. అయితే మరి దాని తర్వాత చూసుకుంటే మన టీమిండియా బౌలింగ్లో ఆల్రెడీ నిన్న ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, మనకి బుమ్రా అందుబాటులో లేకపోయినా సరే సిరాజ్ ఉన్నాడు, సిరాజే బుమ్రా అవతారం ఎత్తుతాడు అని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాం కదా. సో అయితే మరి నిన్న సిరాజ్ చూసుకుంటే ఏకంగా 3 వికెట్స్ తీశాడు. ఇది అతను వేసినటువంటి 4 ఓవర్స్లో కేవలం 29 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 3 వికెట్స్ తీశాడు. సో దాని తర్వాత మనకి అక్షర్ పటేల్ ఒక 2 వికెట్స్, దాని తర్వాత హర్షదీప్ సింగ్ ఒక 2 వికెట్స్ తీశాడు అనమాట. సో దాని తర్వాత వరుణ్ చక్రవర్తి చూసుకుంటే అతను కూడా 6 ఎకానమీతో బౌలింగ్ చేసి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. సో మరి దీంతో మన టీమిండియా 29 రన్స్ తేడాతో గెలిచి మరి T20 వరల్డ్ కప్లో ఫస్ట్ విజయాన్ని అయితే నమోదు చేయడం జరిగిందనమాట.